స్టార్ మహిళ ఆడేటువంటి పార్టిసిపెంట్స్ కళ్ళల్లో బెరుకు లేదు, వాళ్ళ ఒంట్లో బెదురు లేదు, టోటల్ గా వాళ్ళ బాడీకి ఇన్హిబిషన్స్ ఏ లేవు. గేమ్ గెలవాలి అంటే గేమ్ ఆడాల్సిందే. మై డియర్ మమ్మీ, వస్తే గేమ్ లో కిరీటం, లేకపోతే బోలెడన్ని గిఫ్ట్లు, 10, 100, 1000, 2000, 3000 పార్టిసిపెంట్స్ ని రమ్మని చెప్పు. ఇదే రిపీట్ అవుతుంది. వెల్కమ్ టు స్టార్ మహిళ 3100 ప్లస్. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. అలా ఈ రోజు బెదురు బెరుకు ఇన్హిబిషన్స్ లేకుండా వచ్చేస్తున్నారు 8 మంది. వాళ్ళని పిలిచేద్దాం. ఓయ్ రంగమ్మ మంగమ్మ, ఓయ్ రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టిన పెదవి సలుగుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు, ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు, ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఓకే, ఏం గ్రూప్ అండి ఇది? రిలేషన్ గ్రూప్. రిలేషన్ గ్రూప్. ఓకే, మీ పేరు? శివరంజని. ఎక్కడి నుంచి వచ్చారు? హైత్ నగర్. ఓకే, మీరు? నాగమని, సూర్యాపేట నుంచి వచ్చాను. నేను టీచర్. ఎట్లా చేస్తారు? నన్ను చూడండి చేసేస్తారా? వావ్, దట్స్ సో ఎక్సైటింగ్. మీరు? మేము హైత్ నగర్ నుంచి వచ్చాము. నా పేరు విజయ. విజయ, హాయ్. హాయ్. మీరు? నా పేరు నవ్య. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. ఓకే, మీరు? నేను శోభ, నాగార్జున సాగర్ నుంచి వచ్చాను. ఆహా, మీరు? రమాదేవి, హైత్ నగర్ నుంచి వచ్చాను. ఓకే, నా పేరు నాగలీల, నేను హైత్ నగర్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మై నేమ్ ఇస్ మమతా. ఐఎమ్ ఫ్రమ్ హైత్ నగర్. ఓకే, పరిచయాలన్నీ అయిపోయాయి. ఇక బోలో రాణి క్యా చాహియే ఆడద్దాం. బోలో 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 రాణి క్యా చాహియే. ఇప్పుడు బోలో రాణి క్యా చాహియేలో మీకు 3 రకాలైన బహుమతులు ఉన్నాయి. 60 పాయింట్ల లోపు వచ్చినట్టయితే మీకు కూలర్ వస్తుంది. 60 కన్నా ఎక్కువ పాయింట్లు అయితే హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. 80 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ వస్తుంది. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఒకళ్ళేమో దీని మీద ఇలా సీడీ పెట్టేసి దానిపైన ఇలా ఒక చిప్ ఇలా ఒకళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకొక పార్టిసిపెంట్ ఏమో ఇది పెట్టి దీనిపైన ఇలా పెట్టేసుకొని తీసుకొని వెళ్తారనమాట. సో ఇది అలాగే సీడీ అండ్ ఈ ఐటమ్ ఇవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 3rd and 4th పార్టిసిపెంట్ ఇద్దరు షూస్ వేసుకొని నించొని ఉంటారు. వాళ్ళు ఇవన్నీ ఇందులోకి వేసుకొని దీనిని ఉయ్యాలలాగా ఊపుకుంటూ తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళి ఇందులోకి వేసేసేయాలి. ఓకే, ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ నిలబడ్డటువంటి పార్టిసిపెంట్స్ ఈ గ్లాస్ పైన సీడీ అండ్ చిప్పు అండ్ ఇంకో గ్లాస్ పైన చిప్పు అండ్ పైపు, ఓకే, ఈ ఐటమ్స్ ని తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి బుట్టలో వేసేయాలి. ఫస్ట్ ఇద్దరు పార్టిసిపెంట్స్ ఆడినట్టుగానే ఇక్కడ నిలబడ్డటువంటి పార్టిసిపెంట్స్ దీనిపైన సీడీ అండ్ చిప్పు, చేతి మీద ఏమో ఒక చిప్ అండ్ పైప్, ఈ ఐటమ్స్ అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇలా అరేంజ్ చేయాలి. సీడీ, ఆ 2 చిప్స్, ఈ పైప్, ఈ సెట్ కి 10 పాయింట్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీరందరూ డిస్కస్ చేసుకోండి. రెడీ, 1 2 3 గో. ఉయ్యాలు ఊపండి అమ్మ, ఉయ్యాలు ఊపండి. బిడ్డ నిద్రపోతున్నారు.
3 సెట్లు పెట్టారు, 30 పాయింట్లు వచ్చాయి. అండ్ అలాగే కూలర్ మీ గిఫ్ట్. కంప్యూటర్ పేరింగ్ ఇలా చేసింది. కంప్యూటర్ ఇచ్చిన పేర్లు ముత్యం, పగడం, కెంపు, పచ్చ. ముత్యం టీంలోకి నాగమణి అండ్ నాగలీల. పగడం టీంలోకి విజయ అండ్ మమత. लड़ी लड़ी हौरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले बो ऐसे याटकोस्ते सिंगूरे. కెంపు టీం వాళ్ళు శివరంజని, నవ్య. గాజు వాకా సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. గాజు వాకా సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. సైజు చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో అయ్యో పాపో. జువ్వలు పాలేం జంక్షన్ కాడా ఆ టైలర్ షాపు టైగర్ బాబు. పచ్చల వాళ్ళు శోభారాణి, రమాదేవి. చెప్పాన చెప్పొద్దు చెప్పాన చెప్పొద్దు వంకా తిప్పాన తిప్పుతూ డొంకా చేతుల్లో చిక్కకుండా జారిపోతే జింక మారిపోతే ఇంకా మోగుదాది ఢంకా. చెప్పాన చెప్పొద్దు వంకా ఇవ్వన ఇవ్వదు హంకా ఎన్నాడో పట్టదంట నీకు నాకు లింకా నువ్వు నేను సింకా వసిగుర్ర కుంకా. మన మొట్టమొదటి రౌండ్ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసి. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళకి 6 పదాలు ఉంటాయి. ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకొకళ్ళు ఆన్సర్లు చెప్తారనమాట. కరెక్ట్ అయితే 60 పాయింట్లు వచ్చేస్తాయి. సో ముందు కెంపు వాళ్ళు రండి. ఎవరైనా పాట పాడతారా? మేడం కవిత. చెప్పండి. సుమనోహర సుందర దృశ్య కావ్యం స్టార్ మహిళా కార్యక్రమం. సుమ మనోహర సుందర దృశ్య కావ్యం స్టార్ మహిళా కార్యక్రమం. సుమ మనోహర. అర్థమవుతుందండి. ఈటీవీ కార్యక్రమాలకే మణికిరీటం, మగువల మనసును దోచే సుందర గీతం, వనితల వయ్యారపు నడకలకు, అతివల ఆటపాటలకు కేంద్ర స్థానం, మధ్యాహ్నపు సమయాన మనసును మైమరపించే మధుర జ్ఞాపకాలను పంచే ఓ మంచి కార్యక్రమం, నవోన్మేష తేజోకాంతిని పంచే నిత్య నూతన వసంతం. సుమనోహర సుందర దృశ్య కావ్యం స్టార్ మహిళా కార్యక్రమం. సుమ మనోహర సుందర దృశ్య కావ్యం స్టార్ మహిళా కార్యక్రమం. బాగుందండి, థ్యాంక్ యూ. మీరే రాశారా? బాగుంది. సుమనోహర, సుమ మనోహర పద ప్రయోగం చాలా బాగుంది. స్టార్ట్ చేయండి. ఇది ఒక మూవీ పేరు. ఇది ఒక వెజిటేబుల్. ఇది ఒక వెజిటేబుల్. ప్రతి లేడీస్ ఇంట్లో కర్రీలలో వేస్తూ ఉంటారన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ త్వరగా మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రమే ఉందా మీ ఇంట్లో? వెజిటేబుల్ రైట్ ఆన్సర్. అలా 4-5 వాడొచ్చుగా. ఇది తింటే బాగా ఎనర్జెటిక్ గా ఉంటారు. చాలా విటమిన్స్ కూడా వస్తాయి. చాలా ఫ్రూట్. ఇది ఒకటి ఫ్రూట్ వాడచ్చు, పండు వాడకూడదు.
ఇది ఒక మనము బయటికి వెళ్ళి అయిపోయింది. కష్టపడక్కర్లేదు. నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఈమె కూడా ఏమి చెప్పకుండా చాలా కష్టపడుతుంది. అదొక వెజిటేబుల్ అనగానే బెండకాయ, దోసకాయ, వంకాయ ఇలా చెప్పొచ్చుగా 4. పచ్చిమిరపకాయ. ఆ తర్వాత మళ్ళీ నేను ఒకసారి ఒక శూలంతో పొడిస్తే ఉల్లిగడ్డ. నువ్వు ఖాళీ సమయాల్లో ఆ షాపింగ్ మాల్లో వెళ్ళి నించుంటూ ఉంటావా? లేదు. ఉల్లిపాయ ఒకటే కరెక్ట్ అమ్మా. పగడం. మీరేమైనా అడుగుతారా? క్వశ్చన్ కానీ లేదంటే జోక్ కానీ ఏమైనా చెప్తారా? నేను చెప్తా మేడం. చెప్పండి. తండ్రి కొడుకులు ఉంటారు. తండ్రి అంటాడు కొడుకుతోటి, ఎందుకురా నిల్చొని అన్నం తింటున్నావంటే, నువ్వే కదా నాన్న కోడలు సంపాదిస్తుంటే కూర్చొని తినకూడదు అన్నావు, అందుకే నిల్చొని తింటున్నాను అంటాడు. ఎంత పద్ధతైనటువంటి కొడుకు. క్రమశిక్షణ అంటే అదే. స్టార్ట్. అంతకుముందు పాతకాలంలో ఉండేవాళ్ళు, వాళ్ళే పాలించేవాళ్ళు. రాజులు. రాజులకి మహారాణులు. ఆహా, రాణి. తనయులు ఏమైతారు? రాజకుమారుడు. ఇంకో పేరు రాకుమారుడు. అది సినిమా పేరు ఉంది. మహారాజు. కాదు ఇంకోటి సినిమా పేరు వస్తుంది. రాజు కన్నా ముందు పెట్టు. ఇది మనం టీలలో వేసుకుంటాం, అది లేని తాగం. షుగర్. తెలుగులో చెప్పండి. పంచదార. ఇంకో పేరు చక్కెర. రైట్ ఆన్సర్. ఇది పాన్ షాప్లలో దొరుకుతుంది. ఆకు, వక్క. అదే ఆకు. తమలపాకు. రైట్ ఆన్సర్. ఇది మనం కర్రీ చేసుకొని తింటే హెల్త్ కూడా మంచిది. నాన్ వెజ్ ఇది. చికెన్, మటన్, ఫిష్. ఓకే, దాని తెలుగులో చేపలు. కాదు పైన వర్డ్ చెప్పించాలి మీరు. అవి దేంట్లో పడతారు? దేంతో పడతారు? వల. రైట్ ఆన్సర్. ఇది మనం బాగా రెయిన్ వచ్చినప్పుడు, గొడుగు. రెయిన్ వచ్చినప్పుడు. మీరు మొత్తానికి రాజు ముందు మాత్రం రాజకుమారుడు. ముందేమంటున్నాను కదా. ముందు రాజుని ఏమంటారు? రాజు కొడుకుని. రాకుమారుడు. రాజకుమారుడు. రాజు కన్నా ముందు ఒకటేంటి? యువరాజ్. అమ్మయ్యా. చక్కెర, తమలపాకు, వల 3 కరెక్ట్. 30 పాయింట్లు. ముత్యం. స్టార్ట్. 2 years తర్వాత టోనీకి ఒకటి చేద్దాం అనుకుంటున్నా. మీ ఇంటికి వచ్చి ఏం చెప్తాను? మా పెళ్లికి రండి. రైట్ ఆన్సర్. నరసింహయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు ఎట్లెక్కెళ్తాం? లిప్. రైట్ ఆన్సర్. ఇవైతే ఎలా ఉంటాయంటే బ్లాక్ లో ఉంటాయి, గ్రీన్ లో ఉంటాయి. ఫ్రూట్స్. అంగూర, గ్రేప్, ద్రాక్ష. రైట్ ఆన్సర్. చిన్నుగాన్ని బండి తోలకని చెప్పిన తోలితే ఏమైతుంది? మైనర్. ఎక్కడ తోలుతారు బండి? రోడ్ల పైన. రైట్ ఆన్సర్. మువ్వల నవ్వకాల ఎవరినంటాం? సీరియల్ చూస్తా రోజు నేను 7:30కి. 7:30 అఖిలాండేశ్వరి. ముద్ద కాదు, మందార. రైట్ ఆన్సర్. సూర్యుడితో పాటు 9 ఉంటాయి, ఏంటివి? నవగ్రహాలు. తీసే ముందుది. గ్రహాలు. రైట్ ఆన్సర్. అయిపోయింది. గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా? ఆ గట్టునేమో సీసాడు సారముంది, కుండేడు కళ్ళు ఉంది, బుడ్డేడు బ్రాంతి ఉంది. ఈ గట్టునేమో ముంచడంత మంచిగుంది. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా? పచ్చవాళ్ళు రండి. స్టార్ట్. అల్లు అర్జున్ సినిమా. బన్నీ. కొత్తది రీసెంట్. పాతది అల్లు అర్జున్. ఆర్య. మన ఇల్లు ఏ దిక్కులో ఉండాలనుకుంటాము? తూర్పు దిక్కులు. రైట్ ఆన్సర్. మనం టన్ను అంటే టన్ను, ఒక టన్ను. అర్థం కాదు. టన్ను అంటే ఎన్ని కేజీలు? 100 కిలోలు. ఇంకా 1000 కిలోలు. క్వింటా. 1000. రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ 6 అడుగుల. అందగాడు. పవన్ కళ్యాణ్ 6 అడుగుల. అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది పాట. పవన్ కళ్యాణ్ 6 అడుగుల. 6 అడుగుల బుల్లెట్. రైట్ ఆన్సర్. ఇప్పటిదాకా మీరు గేమ్ షోలో ఏం చేశారు? ఆట ఆడుతున్నాం. ఏం చేశారు? ఉయ్యాలు ఊపుతున్నాం. రైట్ ఆన్సర్. సో తూర్పు
1000 బుల్లెట్ ఉయ్యాల 4 కరెక్ట్ 40 పాయింట్లు. తర్వాత రౌండ్ నేనున్నానని. మీకు ఆన్సర్స్ తెలిస్తే కరెక్ట్ గా చెప్పేసేయండి, 20 పాయింట్స్ వస్తాయి. లేదంటే సెలబ్రిటీ హెల్ప్ తీసుకోండి. మీకు హెల్ప్ చేయడానికి వచ్చిన సెలబ్రిటీస్ అభి, దుర్గారావు, హరి అండ్ రాఘవ. సో ఫస్ట్ మనం మొదలెడదాము. ముత్యం వాళ్ళు, తొలి భారతీయ చలనచిత్రం ఏది? అభి మేడం. అభి. రాజా హరిశ్చంద్ర. రైట్ ఆన్సర్. తీసుకోండి 10 పాయింట్లు. దక్కన్ ప్రాంతంలో హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా ఔరంగజేబ్ తో పోరాడిన మరాఠా యోధుడు ఎవరు? శివాజీ. రైట్ ఆన్సర్, 20 పాయింట్స్. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా అనే డైలాగ్ ఏ సినిమాలోని? బాహుబలి 2. రైట్ ఆన్సర్. తీసుకోండి 20 పాయింట్స్. 50 పాయింట్స్ వచ్చాయి మీకు. ఇప్పుడు ఒక స్కిట్. మీరు ఇప్పుడు టీచర్, నేను స్టూడెంట్. మీరు కూడా స్టూడెంట్ రండి. మేము స్టూడెంట్స్. ఈ టీచర్ కి ఏంటంటే జోకులు చెప్పి చంపే అలవాటు ఉందన్నమాట. ఏ టీచర్ ఇంకా రాలేదే, ఏ టీచర్ జోకులు చెప్పి చంపేస్తుంది మనల్ని. గుడ్ మార్నింగ్ నాన్న, సిట్ డౌన్. ఎక్కడ కూర్చోవాలి మేడం? బెంచ్లు లేవు కదా మేడం? బెంచ్లు ఇవేంటిరా? మీ ఒళ్ళో కూర్చోమంటారా? లేకపోతే టీచర్ మీ ఆయన వచ్చి నిన్న ఇక్కడ ఉండే బెంచ్లు తీసుకెళ్లిపోయాడు. టీచర్ మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట కదా? మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా మా ఆయన మళ్ళీ ఈ రోజు ఇదే స్కూల్ కదా మార్నింగ్ తెచ్చాడుగా, చూడలేదా? మేము చూడలే మేడం. హోంవర్క్ చూడమంటారా? హోంవర్క్స్. నువ్వు లీడరా? అనవసరంగా ఎందుకు ప్రతిదానికి ముందుకు వస్తాను? టీచర్ టీచర్ నన్ను ఏమైనా తోసి. ఏ వాళ్ళు వెనకాల బెంచ్ లో కూర్చొని నవ్వుతున్నారు టీచర్. వాళ్ళిద్దరు రాసిరారా అందరు హోంవర్క్? టీచర్ వాళ్ళు రాయలేదు, నేను చూసా. నువ్వు రాసావా? నేను రాసా. ఏంటిది? తెలుగు. తెలుగే. ఎక్కడ రాయాలి? బుక్ మీద. సుచిరాత పెట్టిన. ఎక్కడ రాసావు నువ్వు? ఇక్కడే బుక్ మీద రాసా. బుక్ మీద రాసావు? అట్ట మీద రాస్తారు ఎవరైనా? అట్ట మీద ఎక్కడ రాసాను టీచర్? చూడు ఒకసారి. మీ కళ్ళ సైట్ ఒకసారి చూపించుకోవాలి టీచర్. మీరు సరిగ్గా చూడలేదు. చూపించుకొని వచ్చాను. సూపర్ 100%. థ్యాంక్ యూ టీచర్. నేను నెక్స్ట్ టైం అట్ట మీద రాయకుండా ఉంటాను. అమ్మయ్య జోకులు చెప్తున్నట్లేదు, పద వెళ్దాం. అరే ఆగండి. మీలాంటి స్టూడెంట్స్ ఏమన్నారో తెలుసారా? ఏమన్నారు టీచర్? టీచర్ చెప్తుందట. న్యూటన్ ఐడియా ఉందా మీకు? ఉంది టీచర్. లో ఉంటాడు కదా, మంచిగా ఆపిల్ పండు గురించి మనకు చెప్పాడు టీచర్. మామూలుగా టీచర్ వచ్చారా, న్యూటన్ మన గురుత్వాకర్షణ శక్తి గురించి చెట్ల కింద ఉండి నేర్చుకున్నాడు రా. గురుత్వాకర్షణ శక్తి అనే దాన్ని కనిపెట్టిండు. మీకు ఏమర్థమైందిరా దీనికంటే? వాడు ఏమర్థమైంది? వాడు మీలాంటోడే. ఏం చెప్పిండో తెలుసా? అయితే మేడం క్లాస్ లో ఉంటే ఏం కనిపెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు చెప్పే చదువులు అలా ఉన్నాయి మేడం. మీరు చెప్పే చదువులు అలా ఉన్నాయి మేడం. టీచర్ ని జోక్ ముందు చెప్పని ఫస్ట్. పాపం టీచర్ చెప్పింది న్యూటన్ మామూలుగా చెట్ల కింద ఉండి గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టిండు కదా అంటే, అయితే క్లాస్ లో ఉండి కనిపెట్టేది ఏం లేదు కదా మేము. వాడికి అట్లా అర్థమైంది టీచర్, నాకు ఇంకొకలాగా అర్థమైంది టీచర్. మనం ఎప్పుడు చెట్టు కింద కూర్చోకూడదు టీచర్. మన తల మీద ఏదైనా పడిపోయే ప్రమాదం ఉంది. రైమ్ చెప్పు, ఇంగ్లీష్ రైమ్. టీచర్ సెకండ్ బెంచ్ వాళ్ళకి బాగా వచ్చు టీచర్. అదిగో ఆమెకి. మీరేంటి అంత కామ్గా కూర్చున్నాడు? ఒక రైమ్ చెప్పు. అలా అడగండి టీచర్, అలా అడగండి. వచ్చినప్పటి నుంచి నోరు మెదపట్లేదు టీచర్ అసలు. వాళ్ళని చూసి నేర్చుకోండి. ప్రతి దానికి ముందుకు వస్తారు. అవును టీచర్. ఏంటి మేము దేనికైనా ముందుకు వస్తూ ఉంటాం. మేము లాస్ట్ బెంచెస్ కదా, అందుకే కొంచెం లాస్ట్ బెంచ్ లో కూర్చోవద్దని చెప్పిన. అందుకే ఈ రోజు బెంచెస్ చేంజ్ చేసి ఫస్ట్ బెంచ్ లో టీచర్ మీరు అసలు చూడలేదు. ఆమె ఏం చేస్తుందంటే బబుల్ గమ్ తిని దాని కింద అంటిస్తుంది. నేర్చుకుని వచ్చాం టీచర్. వెరీ గుడ్. ఇలా ఉండాలి స్టూడెంట్ అంటే. టీచర్ అడగకుండా వచ్చి చెప్పేటట్టు ఉండాలి. చెప్పురా. ఓవర్ యాక్షన్ టీచర్. ట్వింకిల్ లిటిల్ స్టార్. గట్టిగా వాళ్ళకి వినపడాలి. ట్వింకిల్ లిటిల్ స్టార్ అవై వండర్ వాట్ యాక్షన్ యాక్షన్ యాక్షన్. యాక్షనా మేడం? యాక్షన్ మీరు నేర్పలే కదా మేడం. అరే నేను చెప్పి నా వల్ల కాట్లే టీచర్. ఆమె 5 years నుంచి ఇదే చెప్తుంది టీచర్. న్యూ జాయినింగ్ మేడం. 5 years కాదు 11 years నుంచి చెప్తుంది. న్యూ జాయినింగ్ మేడం. అదే క్లాస్ లో ఉన్నావా? నేను వేరే నేర్చుకున్నాను టీచర్. క్లాస్ లో ఉన్నావా? నాకు వేరే రైమ్ వచ్చు. నువ్వు ఒక్కటే క్లాస్ లో ఉన్నావా? మీరు మాత్రం మారుతున్నారా? అరే మేము ఇక్కడే ఉండాలిరా. మేము మారితే మీకు చదివేట్లేదు. ఏం టీచర్ మేము మాత్రం మారాలి, మీరు మారారంటారు. సేమ్ ఫేషియల్ చూసి మాకు బోర్ కొట్టదా టీచర్? నా దగ్గర కొత్త రైమ్ ఉంది చెప్పమంటారా? రోజు వెరైటీగానే రెడీ అయ్యేస్తున్నా కదరా. ఊక అలా అంటావు. చెప్పడానికి వస్తున్నావు, రెడీ కావడానికి వస్తున్నావు మేడం. నన్ను చూసి మీరు కూడా ఇమిటేట్ అయ్యి మంచిగా రెడీ కావాలి. చదువుతో పాటు అన్ని ఉండాలి కదా. అవును టీచర్. నువ్వు మాత్రం అల్లరి తగ్గాలి. అలాగే టీచర్. రేపు ఒకవేళ అట్టా మీద హోంవర్క్ రాసుకొని వచ్చావో. లేదు టీచర్, నేను రైమ్ చెప్తా. ఓకే. ఓ ముద్దు పెట్టవే జిగేలు రాని, కన్నైనా కొట్టవే జిగేలు రాని, ముద్దు ఏమో మునసపుకి పెట్టేశాని, కన్నేమో కరణానికి కొట్టేశాని, మరి నాకేమిస్తావే జిగేలు రాని, నువ్వు అడిగింది అల్లా ఇచ్చేస్తానే, జిల్ 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 జిగేలు రాని, జిల్ 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 జిగేలు రాని. ఒకసారి వాటంతా
మేలురానే. పచ్చల వాళ్ళు అక్కడే ఉండి అక్కడే. కేరళ ముఖ్యమంత్రి ఎవరు? పిలియారి విజయన్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 20 పాయింట్లు. అన్వేషణ అనే పదానికి అర్థం ఏంటి? వెదుకులాట. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 20 పాయింట్లు. డాడీ సినిమాలో చిరంజీవికి జంటగా నటించింది ఎవరు? సిమ్రన్. అబ్బా మళ్ళీ 20-60 పాయింట్లు వచ్చేసేయండి బాబాయ్ మీకు. ఎదుట అన్వేషణ అంటే నాకు పాట గుర్తొచ్చింది. ఎదుట నీవే ఎదలోన నీవే తనరానా తనరానా లలలా. అన్వేషిత అనే ఒక సీరియల్ కూడా వచ్చేది, నేను అందులో ఏంజల్ గా చేశా. కెంపు వాళ్ళు రెడీ. పాదరసానికి ఉన్న మరో పేరు ఏమిటి? రైట్ ఆన్సర్. 20 పాయింట్లు. ఏ పనైనా మొదలు పెట్టే ముందు మనం ఏ దేవుడిని పూజిస్తాము? గణపతి. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్లు. డోంట్ మ్యారీ ఓ బీ హ్యాపీ. ఏ డోంట్ మ్యారీ ఓ బీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా పంటరా 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 మంటరా. పంట ఈ పాట ఏ సినిమాలో? మన్మధుడు. కరెక్ట్ ఆన్సర్. 60. అరే రే 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 రే. ఇటు 60 అటు 60 ఎటు చూసిన 60. పగడం వాళ్ళు. ఏ జంతువులో శ్వాసక్రియ చర్మం ద్వారా జరుగుతుంది? హెల్ప్. ఎవరి హెల్ప్ కావాలి? దుర్గారావు. దుర్గారావు. కప్పండి. కప్ప. రైట్ ఆన్సర్. 10 పాయింట్లు. మానస సరోవరం ఎక్కడుంది? హెల్ప్ మేడం. అభి హరి రాఘవ. అభి. అభి. చైనా అండ్ టిబెట్ మధ్యలో ఉంది. చైనా అండ్ టిబెట్ మధ్యలో. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జునకి తల్లిగా నటించింది ఎవరు? లక్ష్మి. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. 40 పాయింట్స్ వచ్చేసాయి మీకు. కెంపు వాళ్ళకి అండ్ అలాగే పగడం వాళ్ళకి టై అయింది. టై బ్రేక్ చేస్తున్నాము. ఒకటే క్వశ్చన్ అడుగుతాం, ఎవరు ఎక్కువ ఆన్సర్లు రాస్తే వాళ్ళు సేఫ్. మేము అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కాయగూరల పేర్లు రాయండి. 10 9 8 7 6 5 4 3 2 స్టాప్. వచ్చేయండి అమ్మా. పగడం వాళ్ళు కాకరకాయ, ఆలుగడ్డ, మిర్చి, మామిడికాయ, టమాటో 5 రాశారు. మన కెంపు వాళ్ళేమో టమాటో, ఆలుగడ్డ, ఉల్లిపాయ 3 రాశారు. కెంపు వాళ్ళు ఎలిమినేటెడ్, పగడం వాళ్ళు సేఫ్. ఈటీవీ తరఫు నుంచి కుక్కర్లు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. నెక్స్ట్ రౌండ్ ఎంతేంటి? నెక్స్ట్ ఏంటి? హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లే లో ఉన్నాయి. పచ్చల వాళ్ళు, పగడం వాళ్ళు, ముత్యం వాళ్ళు రెడీ ఆడడానికి. తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు పెట్టుకుంటూ వెళ్ళాలి. ప్రతి సరైన ధరకి 20 పాయింట్లు వస్తాయి మీకు. ముందు మన ముత్యం వాళ్ళు వస్తారు, రండి. సర్వింగ్ ట్రే, పటకర్ర, అలాగే బౌలు, ఈజీ ఫ్లో అండ్ కుక్ అండ్ సర్వ్. ఇలా రండి. స్టార్ట్. బౌల్ చూడు. బౌల్ బౌల్ బౌల్. ఫస్ట్ హైయెస్ట్ లోయెస్ట్ హైయెస్ట్. తక్కువ ధర దగ్గర 1 పెట్టండి, ఎక్కువ ధర దగ్గర 5 బౌల్ దగ్గర 1 పెట్టు. బౌల్ దగ్గర పట్కర్ దగ్గర 2. పట్కర్ దగ్గర 2. ట్రే దగ్గర 3.
వెయిట్ చూడు 4-1 వెయిట్ చూడు 4-1 1 పెట్టు అక్కడ 3 పెట్టు ఇది వెయిట్ చూడు ఇదేంటి ఈజీ ఫ్లో చూడు ఒక్కసారి ఈజీ ఫ్లో వెయిట్ చూడు అది వెయిట్ చూడు వెయిట్ ఉందా వెయిట్ లేదా ట్రే వెయిట్ ఉందా వెయిట్ బౌల్ చూడు ఇది బాగుందా చూడు బానే ఉందా 2 ట్రే పెడితే బాగుంటదేమో ఓకేలే 55 60 135 90 1010 1 కరెక్ట్ 2 కరెక్ట్ 3 and 4 మారింది 3 ఐటమ్స్ కరెక్ట్ 60 పాయింట్స్ పగడం వాళ్ళు రండి కిచెన్ వేర్ బుద్ధా ఫేస్ డొంగ సోప్ డిస్పెన్సర్ అక్వేరియం స్టోన్స్ ఒక లీటర్ రండి అమ్మా స్టార్ట్ 1 సెకండ్ బౌల్ థర్డ్ 3 ఫోర్త్ ఎక్వేరియం ఓకేనా బుద్ధుడు పట్టుకుంటే వెయిట్ ఉంటుందా ఇది వెయిట్ ఉంది లేదు వెయిట్ ఇది బౌల్ వెయిట్ ఉంది టూ మచ్ వెయిట్ తీసి సెకండ్ ఇక్కడ పెట్టి ఓకే మీరు అటు వెళ్ళిపోండి 105 80 అయ్యో 120 145 250 సో 1 ఇక్కడికి వెళ్ళింది 2 ఇక్కడికి వచ్చింది 3 కరెక్ట్ 4 కరెక్ట్ 5 కరెక్ట్ 3 ఐటమ్స్ కరెక్ట్ 60 పాయింట్స్ పచ్చలు మీకు పిజ్జా సర్వర్ మెజరింగ్ స్పూన్స్ సింక్ బ్రష్ నైఫ్ సెట్ ఎయిర్ టైట్ కంటైనర్ ఉన్నాయి మీరు 2 ఐటమ్స్ కరెక్ట్ గా పెట్టేశారనుకో అబ్బా ఏం నవ్వుతున్నారు ఆవిడ సేవ్ అయిపోతారు ఓకే 1 లీటర్ రండి స్టార్ట్ నైఫ్ ఇది 50 ఇది బరువుందో చూడు ఒకసారి వెయిట్ ఎక్కువ వెయిట్ చాలా ఉంది నైఫ్స్ యాక్చువల్గా కాస్ట్లీ ఉంటాయి చెక్ చేయొచ్చు అది థర్డ్ నెంబర్ కరెక్టేనా ఈ 1 2నే చేంజ్ చేయాల్సి వస్తుంది 1 and 2 ఓకేనా ఓకే నువ్వు అటు వెళ్ళిపోమ్మా 2 అయినా కరెక్ట్ పెట్టారా చూద్దాం 49 99 295 230 225 సో 1 2 కరెక్ట్ కానీ 3 ఇక్కడికి వచ్చి 4 కరెక్ట్ 3 ఐటమ్స్ కరెక్ట్ పెట్టారు 60 పాయింట్లు సేఫ్ పగడం వాళ్ళు రండి మీకు ఈటీవీ వారు అందిస్తున్న స్మార్ట్ మాప్స్ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము సటనిను కోరి నిలుచుందిరా
డాన్స్ చూద్దాం. అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరు పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరు. తదుపరి రౌండ్ సాయి. పచ్చవాళ్ళు అండ్ ముత్యం వాళ్ళు మీ గేమ్. ఒక పార్టిసిపెంట్ ఏమో ఇలా బీడ్ తీసుకొని వెళ్తారు. దీన్ని సరిగ్గా గుచ్చుకోండి. ఇక్కడ గుచ్చేటప్పుడు 2 చేతులు వాడచ్చు. తర్వాత ఇక్కడికి తీసుకొని వెళ్ళి దీన్ని అంటించేసేయండి దీని మీద. ఇంకో పార్టిసిపెంట్ ఏమో దీన్ని ఇలా దొర్లించాలి. అది మొత్తం అన్ని దాటేసి అయ్యో అలా వెళ్ళిపోకూడదు. ఒకవేళ అది అలా పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రం ఫుల్ రౌండ్ తిరగాలి. మధ్యలో ఆగితే దీన్ని ఇలా తోసేయండి. అలా లాస్ట్కి వచ్చేసింది అనుకో, దాన్ని తీసుకొని వచ్చి అంటించేసి. ఒక్కొక్క దానికి 10 పాయింట్స్ వస్తాయి. ఓకే, ముందుగా ముత్యం వాళ్ళు. రెడీ, 1 2 3 స్టార్ట్. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 150. పచ్చల వాళ్ళు రండి. మీ టార్గెట్ 190. రెడీ, 1 2 3 స్టార్ట్. కమ్ ఆన్, ఫాస్ట్ ఫాస్ట్. One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మీకు ఈటీవీ వారు అందిస్తున్న ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ నువ్వా నేనా. లీలా అండ్ మణి, కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ వదిలేసేయండి. ఇప్పుడు 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ యానిమేషన్, సెకండ్ గేమ్, థర్డ్ బజర్. యానిమేషన్ చూడండి ముందు. ఈ వీడియోలో నేను ఏ షాప్ కి వెళ్ళాను. ఈ వీడియోలో సెకండ్ టైం నేనేం కొన్నాను.
ఈ వీడియోలో షోకేస్ లో ఎన్ని నెక్లెస్లు ఉన్నాయి? లీలా, ఈ వీడియోలో నేను ఏ షాప్ కి వెళ్ళాను? జ్యువెలరీ షాప్. మణి జ్యువెలరీ షాప్. రైట్ ఆన్సర్. 10 పాయింట్లు. మణి, ఈ వీడియోలో సెకండ్ టైం ఏం కొన్నాను? చెవిదిద్దులు. లీలా వడ్డానం. వడ్డానం కరెక్ట్ ఆన్సర్. లీలకి 10 పాయింట్లు. లీలా, ఈ వీడియోలో షోకేస్ లో ఎన్ని నెక్లెస్లు ఉన్నాయి? 5. 1. ఇద్దరు తప్పు, 3 ఉన్నాయి అక్కడ. లీలా అండ్ మణి, ఇక్కడ ఉండేటువంటి బ్లాక్స్ లోకి మీరు వాటిని తీసుకొని వచ్చి అమర్చాలి. ఒక చెయ్యే వాడాలి, ఇంకో చెయ్యి వెనక్కి పెట్టేసుకోవాలి. 15 సెకండ్ల టైం ఉంటుంది. రెడీ? 1 2 3 గో. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 స్టాప్. స్టాప్. 1 2 3 4 5 6. లీలా 60 పాయింట్లు. 1 2 3 4 5 50 పాయింట్లు. లీలా మీ స్కోర్ 80. ఓకే మ్యామ్. మణి మీ స్కోర్ 60. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము అడిగిన ప్రశ్నకి సమాధానం తెలిస్తే బజర్ నొక్కండి. నేను పేరు చెప్తాను, అప్పుడే ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ అయితే 20, రాంగ్ అయినా 2 సెకండ్ లోపు చెప్పకపోయినా -10. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైస్ కుక్కర్ లో ఏం వండుతారు? మణి అన్నం. రైట్ ఆన్సర్. రెడ్ పెన్ ఏ కలర్ లో ఉంటుంది? లీలా ఎరుపు పెన్, ఎరుపు కలర్. రైట్ ఆన్సర్. మీ అమ్మ చెల్లి కూతురు మీకు ఏమవుతారు? మణి కూతురు. రాంగ్ ఆన్సర్. టీ కప్పు ఏం తాగడానికి వాడతారు? మణి టీ తాగడానికి. రైట్ ఆన్సర్. ఆంటీ స్పెల్లింగ్ చెప్పండి. మణి AUNTY. రైట్ ఆన్సర్. క్యారం బోర్డ్ లో ఏం ఆడుకుంటారు? మణి క్యారమ్. రైట్ ఆన్సర్. అనుష్క, తమన్నా, శ్రేయ వీళ్ళందరూ ఎవరు? మణి హీరోయిన్స్. రైట్ ఆన్సర్. ప్రాన్స్ ఫ్రై దేంతో చేస్తారు? లీలా ఫ్రాన్స్ తో. రైట్ ఆన్సర్. చేప కింద డాష్ లాగా? మణి నీరు లాగా. రైట్ ఆన్సర్. 3 వాటర్ బాటిల్స్ ధర 150 అయితే ఒక వాటర్ బాటిల్ ఎంత? లీలా 50. రైట్ ఆన్సర్. మెట్రో స్టేషన్ లో ఏముంటుంది? మణి రైల్. రైట్ ఆన్సర్. రోజా పువ్వులో 2 రంగులు చెప్పండి. లీలా ఎరుపు, తెలుపు. రైట్ ఆన్సర్. ఆదిలోనే డాష్ పాదు? లీలా ఏంటి మేడం? రాంగ్ ఆన్సర్. ఆదిలోనే హంసపాదు. మీ మరిది మిమ్మల్ని ఏమని పిలుస్తారు? లీలా వదిన. రైట్ ఆన్సర్. డాక్టర్స్ ఎక్కడ ఉంటారు? లీలా హాస్పిటల్. రైట్ ఆన్సర్. లీలా అండ్ మణి మీ ఇద్దరికి టై అయింది కాబట్టి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. బజర్ నొక్కిన వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళే విన్నర్. బజర్ నొక్కిన వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్తే అవతల వాళ్ళు ఆటోమేటికలీ విన్నర్ అయిపోతారు. ఓకేనా? రెడీయా? రెడీ. గుత్తి వంకాయ కూర దేంతో చేస్తారు? మణి వంకాయతో. రైట్ ఆన్సర్. అండ్ విన్నర్. రెయిన్బోలో స్విమ్మింగ్ నేను, ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను, జాబిలిపై జంపింగ్ నేను, సంతోషాన్ని సిప్పింగ్ నేను. నిన్నటి దాకా అరవింతలు అంటే మరి ఏదేనంటూ తెగ ఫిక్సింగ్ నేను. గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ ఇంకో వండర్లా వాచింగ్ నేను. అరే ఏమైందమ్మా నీకో? ఏ భ్రమరాంబకి నచ్చేశాను, ఏ జడ్జెనక అంబరమే నచ్చేశాను. ఏ భ్రమరాంబకి నచ్చేశాను, ఏ జడ్జెనక అంబరమే నచ్చేశాను. మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై. మీకు ఈటీవీ వారు అందిస్తున్న ఇండక్షన్ స్టవ్. థ్యాంక్ యూ. అండ్ మీకు ఈటీవీ వారు అందిస్తున్న కూలర్. మళ్ళీ కలుద్దాం స్టార్ మళ్ళీలో. బాయ్ బాయ్.